వాళ్ళ ద్వారా ఈ సరుకులు వాళ్ళకి అప్పచెప్పించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి ఆ తర్వాత రైతుకి అప్పు ఇచ్చినప్పుడు దాంట్లో అది గట్టుకుని ఇచ్చేటట్టు వాళ్ళ ఇళ్ళకే ఎరువులు విత్తనాలు కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి వాటి కోసం బారులు తీరుతున్నారు కదా, ఆ వ్యవస్థను వీళ్ళు నాశనం చేశారు. దానివల్ల రైతు సఫర్ అవుతున్నాడు. ఇకపోతే అప్పట్లో జగన్ చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆన్లైన్లో మొత్తం పెట్టించడం. దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ తీసుకొచ్చింది దాన్ని. ఇవాళకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కుదరట, కానీ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రైతుల బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళకి నెట్ మీద అవగాహన ఉంది. వాళ్ళు ఎక్కడ ఎక్కువ రేటు పలుకుతుందో అక్కడికే పంపించడం అన్నది చేసుకొచ్చారు. అది త్రూ రైతు భరోసా కేంద్రాలు దానికి తగిన మోటివేషన్ చేసుకొచ్చినాయి. ఇప్పుడు అది లోపించింది, సమస్య అక్కడ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ అన్నటువంటి జగన్ టైంలో ఎక్కువ సార్లు జరిగింది. ఇప్పుడు అలా జరగట్లేదు. అప్పుడు ఏంటంటే విపక్షాలు ఎక్కువ ప్లస్ మీడియా కూడా ప్రతిపక్షమే కాబట్టి విపరీతంగా రెచ్చిపోయి రాసేవాళ్ళు, దాంతో వాళ్ళు స్పందించేవాళ్ళు. ఇప్పుడు మీడియా అంతా ఒక పక్షమే ఉంది, అధికార పక్షం వైపే ఉండేటప్పటికి అది ఫోకస్ చేయట్లేదు, సాక్షిలో వచ్చిన వాళ్ళు పట్టించుకోవట్లేదు. గిట్టుబాటు విషయంలో కూడా జగన్ రాగానే అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు గిట్టుబాటు ధర కూడా రైట్ ప్రకటించారు. ఇప్పుడు అలాంటిది ఏమీ కనిపించట్లేదు ఈ 18 నెలలు అయినా. అదే చెప్తోంది అక్కడ రైతు ఒక కామన్ మెన్ కాన్సెప్ట్ జగన్కి ఎక్కువ. అంటే చంద్రబాబు ఎప్పుడు కూడా కార్పొరేట్ స్టైల్ ఆఫ్